హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది. అయిపోగానే టికెట్ ఫినాలే రేస్ మొదలయ్యింది. టికెట్ ఫినాలేలో వాళ్ళని సెలెక్ట్ చేస్తానికి అఖిల్ హారిక హౌస్ లోకి వచ్చి నలుగురిలో ఒకరికి టికెట్ ఫినాలే కన్ఫర్మ్ చేసి ఒకరిని ఆ రేస్ నుండి తప్పిస్తారు. ఆడిన ఆ నలుగురు సభ్యులు గౌతమ్, రోహిణి, తేజ, విష్ణుప్రియ ఆడారు. రోహిణి టికెట్ ఫినాలేలోకి అర్హత సాధిస్తే విష్ణుప్రియ మాత్రం ఆ రేసు నుండి తప్పుకుంది. ఆ తర్వాత అవినాష్ ను తక్కువ అంచనా వేసిన నిబిల్ పేరణాకి దిమ్మ తిరిగే బొమ్మ కనిపించింది. ఇచ్చిన 2 గేముల్లో అతడే గెలిచి విన్నర్ అయ్యాడు. అవ్వాలనుకున్న నిబిల్ రేసులోంచి లేకుండా పోయాడు. విష్ణుప్రియ కూడా మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంటుంది. తన ప్రేమ కహానీని పృథ్వీతో పంచుకుంటుంది. హౌస్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నవంబర్ 27 హైలైట్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫినాలే రేసును ఆడించడం కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు మానస, ప్రియాంక, జేమ్స్. వీళ్ళు పేరణ, నిబిల్ ని గేమ్ ఆడేందుకు సెలెక్ట్ చేశారు. అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్ లో నలుగురు ఆడే ఛాన్స్ అయితే ఉంది. మరో ఇద్దరిని ఎంపిక చేసుకోమన్నాడు బిగ్ బాస్. పేరణ, నిబిల్ ని అంత లేదు, బ్రెయిన్ గేమ్ పెద్దగా ఆడలేడంటూ అవినాష్ ని, పృథ్వీని సెలెక్ట్ చేశారు. అలా ఆ నలుగురికి సూడోకో గేమ్ వచ్చింది. ఈ గేమ్ లో నిబిల్ ముందుగా గెలిచాననుకోని గంట కొట్టి చిందులేశాడు. తీరా చూస్తే అన్ని తప్పులే ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా సూడోని పూర్తిగా క్లీన్ చేయలేకపోయారు. దీంతో బిగ్ బాస్ ఒక క్లూ కూడా ఇచ్చాడు. క్లూతో అవినాష్ చక్కగా సూడోను పూర్తి చేశాడు. గంట కొట్టగా ఆ తర్వాత పేరణ, తర్వాత పృథ్వీ, లాస్ట్ లో నిబ్బిలు ఉన్నారు. అందరికి బిగ్ బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు. అందులో అవినాష్ కి 8 బాల్స్, పేరణకి 6 బాల్స్, పృథ్వీకి 5 బాల్స్, నిబిల్ కి అయితే 4 బాల్సే ఇచ్చాడు. గెలుపుపై నిబిల్ అయితే అనుమానపడ్డాడు. నువ్వేమన్నా అవినాష్ కి సాయం చేశావా అంటూ అడిగాడు. ఎవరు సాయం చేయలేదని హౌస్ మేట్స్ అందరూ క్లారిటీ ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత నిబిల్ అవినాష్ దగ్గరికి వెళ్లి నువ్వు ఆడలేవని అనలేదు, ఎవరైనా సాయం చేశారేమో అని అనిపించిందని అడిగాడు. నీకు కోపం వస్తే అప్పుడే తిట్టాల్సింది అంటూ అవినాష్ కి సారీ చెప్పాడు. తర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి కామెడీ థీమ్ తో కడుపుబ్బ నవ్వించారు. అనంతరం పృథ్వీ, పేరణ, అవినాష్, నిబిల్ వాళ్ళు పొందిన బాళ్లతో ఓర్పుగా సాగు, స్కోరు పెంచుకో అనే గేమ్ ను ఆడారు. టాస్కులు అవినాష్ అందరికంటే ఎక్కువగా 43 పరుగులు చేశాడు. పృథ్వీ, పేరణ 30 పరుగులే చేయగా ఇక నిబిల్ అయితే 24 పరుగులు మాత్రమే చేశాడు. ఇక చివరిలో 2 బంతులు ఇచ్చి మానస, ప్రియాంక మీకు ఇష్టమైన వాళ్ళకి ఈమని బిగ్ బాస్ తెలియపరచగా కానీ వాళ్ళు అందుకు అంగీకరించలేదు. 2 టాస్కులు గెలిచిన అవినాష్ కు కంటెండర్ బ్యాడ్జీ ఇచ్చారు. అలాగే నిబిల్ కు బ్లాక్ బ్యాడ్జీ ఇచ్చి టికెట్ ఫినాలే రేసు నుంచి తొలగించారు. ఇక చివరిలో విష్ణు, మానస్ కలిసి జారి జారి పంచే కత్తి పాటకు ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేశారు. ఇక విష్ణుకి మాజీ బాయ్ ఫ్రెండ్ గుర్తు రావడంతో అర్ధరాత్రి లేచి పృథ్వీ పక్కన చేరి ముచ్చట్లు మొదలుపెట్టింది. మాజీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడని బ్రేకప్ నువ్వు చెప్పావా అని పృథ్వీ అడగగా అవును నేనే చెప్పానని విష్ణు అంది. నాకు తెలియకుండా 2 తప్పులు చేశాడు, కానీ నా మంచి కోసమే చేశాడు. నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు. తీరా తెలిసాక నేను నిజంగానే భరించలేకపోయాను. నా కోసమే కొన్ని పనులు చేసినా గాని అవి నాకు నచ్చలేదు. అవి నా ముఖం మీద చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో నేను ఉండలేనని అందుకే అతనికి బ్రేకప్ చెప్పానని చెప్పింది. పోతే అతనికి నా తల్లి స్థానం ఇచ్చాను కాబట్టి అతన్ని చూడలేకుండా ఉండలేకపోతున్నా. అతను నా బలం అనుకున్నాను. అతన్ని అద్దుకుంటే మా అమ్మను అద్దుకున్నట్లే ఉంటుంది. నన్ను నెత్తిమీద పెట్టుకొని కూర్చున్నాడు. అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతని జ్ఞాపకాలు పృథ్వీతో పంచుకుంది. అయితే అతడెవడనేది మాత్రం బయట పెట్టలేదు. అలా ఈ ఎపిసోడ్ ముగిసింది. 13వ వారం ఓటింగ్ ఒకసారి చూసుకుంటే 25.35% తో గౌతమ్ ముందుండగా 15.55% తో నిఖిల్ ఉన్నాడు. 12.65% తో నిబిల్ ఉండగా 10.35% తో విష్ణుప్రియ ఉంది. 10.25% తో పేరణ ఉండగా 9.75% తో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇక 9.50% తో తేజ ఉన్నాడు. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.